65 రోజులు ఎప్పుడు నిండి పెట్టిన ఈ నల్లకుంట ఈ పాతపాలమూరు చెరువు కారణమవుతుంది. వీటికి మొత్తం చిన్నగా కాలువ తీసి ఇక్కడ చూడు ఎంత విశాలమైన ఉందో అక్కడ అంత చిన్నగా చేసి మొత్తం నాలని కబ్జా చేయడానికి కారణం ఏంటంటే మొత్తం అక్కడ పర్మిషన్ పర్మిషన్ ఎంత తీసుకున్నారు అట్లా చెరువుకు సంబంధించిన భూమిని కబ్జా చేసుకోవడానికి కారణం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే 2-3 ఇళ్ళు మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది, అక్రమానికి కారణం అవుతుంది. రెండోది ఏదంటే ఇది మొత్తం టోటల్ గా ప్రతి ఒక్కరు 50 నుండి 30 ఎకరాల పొలాన్ని 30 ఎకరాల వరకు దగ్గర కావడానికి కారణం ఇంత పెద్ద చెరువుని అక్రమదారుల నుండి కోట్ల రూపాయల ఆస్తి ఇక్కడ ఈ కొత్త ఇళ్ళకు కూడా మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిందా ఇవ్వలేదు కానీ అక్రమంగా రైతులు లేదా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. రెండవది గొడ్డలు పోసి మొత్తం కలిసి రోజు రోజుకు చెరువుని కబ్జా చేయడానికి కారణమవుతుంది. అసలు ఇక్కడ ఈ రాళ్ళు వాటిన వ్యక్తులు ఎవరు, ఈ పొట్టేలు పోసి సదును చేసిన వ్యక్తులు ఎవరు, రోజు రోజుకు అన్యక్రాంతంగా ఈ చెరువుని దగ్గర చేసేటోళ్ళు ఎవరు, వాళ్ళని ఇమ్మీడియట్లీ తక్షణమే అరెస్ట్ చేయాలి, వీళ్ళ మీద క్రిమినల్ కేసు చేయాలి. ఇక్కడ భూమిని మొత్తం దొంగతనంగా రాత్రి కబ్జా చేయడానికి కారణమవుతుంది. వాళ్ళ పైన ఖచ్చితంగా ఏదేమున్నా కూడా FTL ని కాదని చెప్పి ఏది కట్టడాలు కానీ మళ్ళీ ఇక్కడ ఏది సాగు చేయడానికి కూడా ప్రభుత్వం జీవోల ప్రకారంగా ప్రభుత్వం FTL అని కాదని ఏం కన్స్ట్రక్షన్ చేయొద్దని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నా కూడా రోజుకు ఇన్ని బిల్డింగ్లు రోజు ఒకరొకరు 300, 400, 500 వరకు మొత్తం మట్టి కూడా ఇట్లా వేసి ఇట్లా రాళ్ళు కూడా పాతుకొని కూడా అంటే దొంగలు కలిసి మొత్తం భూమిని గుంజుకొని కబ్జా చేసుకోవడానికి కారణమవుతుంది. వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలని అధికారులకు వాళ్ళ ఏదైతే పోలీసు వాళ్ళ SP గారికి, DSP గారికి, CI